బిగ్ బాస్ హౌస్‌లో అన్‌ఫెయిర్ ఎలిమినేషన్స్ అరాకొరా జరుగుతూనే ఉంటాయి. కానీ 13వ వారంలో 'పృథ్వీరాజ్ శెట్టి' బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం నిజంగా చాలా దారుణమైన ఎలిమినేషన్. ఎందుకంటే అవినాష్ లీస్ట్ ఓటింగ్‌లో ఉన్నప్పటికీ మనం గతంలో చూసుకున్నట్టయితే సీజన్ 4లో అఖిల్ టికెట్ టు ఫినాలే కొట్టినప్పుడు తను నామినేషన్స్‌లో ఉన్నాడు. కానీ నామినేషన్స్ రోజు అంటే సేవ్ అయ్యే రోజు "నువ్వు సేవ్ అయితేనే టికెట్ టు ఫినాలే వస్తుందని" చెప్పాడు. సీజన్ 5లో శ్రీరామ్ కొట్టాడు. అప్పుడు ఇదే డైలాగ్ చెప్పిన నాగార్జున అవినాష్‌ని మాత్రం సింపుల్‌గా వన్ క్లిక్‌తో ఫినాలేకి పంపించేశాడు. కానీ పృథ్వీని మాత్రం పాపం అదే క్రమంలో ఇంటి నుంచి బయటికి పంపించడంతో విష్ణు బాధ వర్ణనాతీతం. విష్ణు ఎంతలా ఏడ్చిందో విష్ణుకే తెలియాలి. అయితే ఇక 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవరికైనా ఏదైనా చెప్పాలి పృథ్వీ అంటే అది ఇద్దరికే. ఒకటి విష్ణుకి, 2 నిఖిల్‌కి. ఎందుకనంటే చాలా అంటే చాలా పాపం వాళ్ళిద్దరూ కూడా పృథ్వీ కోసం ఫైట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే నిఖిల్ కన్నా కూడా ఎక్కువగా పృథ్వీ గురించి ఎక్కువ పట్టించుకున్నది విష్ణువే. అయితే స్టేజ్ మీదకెళ్ళిన తర్వాత విష్ణు గురించి షాకింగ్ కామెంట్ చేశాడు పృథ్వీ. అయితే నాగార్జున విష్ణు గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే, నేను వచ్చిన రోజు నుంచి అంటే 'బిగ్ బాస్‌కి' అడుగుపెట్టిన క్షణం నుంచి మేమిద్దరం కలిసే ఉన్నాం సార్. తను నా బడ్డీగా 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చింది. తను బడ్డీగా వచ్చినప్పటి నుంచి నాకు క్లోజ్ అవ్వాలని తను ట్రై చేసింది. ఒక మంచి ఫ్రెండ్‌గా నన్ను చూసింది. ఆ తర్వాత తెలియకుండానే నన్ను ఇష్టపడింది. నేను కూడా తనలో ఉన్న జెన్యూనిటీని చూసి చాలా ఇష్టపడ్డాను. నేను ఎన్నో సందర్భాలలో 'బిగ్ బాస్' గేమ్ అనేది చాలా ప్రెషియస్ అని చెప్పాను. కానీ తను నాతో ఒక మాట చెప్పింది. నాకు 'బిగ్ బాస్' కన్నా, 'బిగ్ బాస్' గేమ్ కన్నా, నాకన్నా కూడా నాకు నువ్వంటే ఇష్టం, ఎక్కువ ఇంపార్టెన్స్ అని అంది. దాంతో నేను తన విషయంలో ఏమీ చెప్పలేకపోయాను. ఒక అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది అంటే, నో చెప్పటం ఎలాగో నాకు అర్థం కాలేదు. అప్పటికి నేను నో అనే చెప్పాను. హోప్స్ పెట్టుకోవద్దు అనే అన్నాను. కానీ విష్ణు విషయంలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్‌షిప్, లవ్ వేరే విషయాలన్నీ పక్కన పెట్టేస్తే షీ ఈస్ ఎ జెన్యూన్ హ్యూమన్ బీయింగ్. నాకు 'బిగ్ బాస్' హౌస్‌లో ఎంతో సపోర్ట్‌గా నిలిచింది. బయటకొచ్చిన తర్వాత కూడా తను నాకెప్పటికీ నాకు క్లోజ్ టు మై హార్ట్ అని చెప్పేసి 'బిగ్ బాస్‌కి' గుడ్ బై చెప్పాడు పృథ్వీ. సో, పృథ్వీ ఎలిమినేషన్ అనేది 100% అన్‌ఫెయిర్. మీకలా అనిపిస్తే లైక్ చేయండి. కింద కామెంట్ చేయండి.